నా సంగతి? ఏ పని పాట లేని వాళ్ళు ఫస్ట్ చేసేదే ప్రేమించడం. అంతా నచ్చాడా? క్యా హోనా? అన్న టీ తీసుకోనా? అరే నాకు అన్న టీ కావాలా? ఇంత ఎండలో చా అమ్మాల్సిన అవసరం ఉందిరా నీకు? మా అమ్మకు మందులు తీసుకెళ్ళాలి. లేదమ్మా, టాబ్లెట్ వేసుకుందువు. అమ్మా 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 అమ్మా, ఆ భూమి పత్రాలు నాకు చెందాలి. అసలు కింద జమ చేసుకుంటాను, వడ్డీ కింద వీడిని నా దగ్గర పనిలో పెట్టుకుంటాను. న్యాయం కదయ్యా. ఈ విషయం తేలేంత వరకు శవాన్ని నేను కలనీయనయ్యా. నానేమో యుద్ధంలో పోయాడు, అమ్మేమో రోగంతో పోయింది. వాడిప్పుడు అనాథ అయిపోయాడు. వాడిని ఇప్పుడు మనమే చూసుకోవాలి. నువ్వేం బాధపడకు, మేమున్నాం కదా. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? నేను బాగా చదువుకొని పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతా. శ్రీమాన్కి ఫ్రీ సీట్ వచ్చింది. పుట్టిన ప్రతి మనిషికి ఏదో లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం సాధించడానికి పట్టుదలతో పనిచేయాలి. అయ్యగారు వేణి తీసుకొచ్చాం. ఏంట్రా ఏదో సైంటిస్టు కాబోతున్నావట? అవునయ్యా, ఇస్రో పరీక్ష పాస్ అయ్యా. నా అప్పుకు వడ్డీ కట్టడంలో ఫెయిల్ అయ్యావు. ఏ మీకు పోతుందన్నా? ఇగ్గు పోతుందా సిగ్గు పోతుందా? మన ఊరు నుంచి ఇస్రో సైంటిస్ట్ అవ్వబోతున్న శ్రీమాన్ రేపు మన ఊర్లో జరగబోయే మీటింగ్ కు వస్తున్నాడు. కావున గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా మీటింగ్ హాజరవ్వాలని మనవి చేస్తున్నారు.